రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రేపు పులివెందులలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టిన వైసీపీలో ఫుల్ జోష్ కనబడుతోంది. ఈ జోష్లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 11:25 మధ్యలో నుంచి 11:40 మధ్య ముఖ్యమంత్రి జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 8:15 గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు చేరుకొని సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రేపు పులివెందులలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టి వైసీపీలో ఫుల్ జోష్ కనబడుతోంది. ఈ జోష్ లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య ముఖ్యమంత్రి జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 8:15 గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు చేరుకొని సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, రేపైతే సీఎం జగన్ నామినేషన్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏపీలో నామినేషన్ల పర్వానికి రేపు ఆఖరి రోజు కావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి తన నామినేషన్ ను ఫైల్ చేయబోతున్నారు. పులివెందుల అసెంబ్లీ నుంచి ఆయన బరిలో దిగుతున్నాడు. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక సెట్ నామినేషన్ పత్రాలను పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి నిన్నటి 2 రోజుల క్రితం ఆయన పత్రాలను దాఖలు చేశాడు. రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా మరో 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేయడానికి ఆయన పులివెందులు రాబోతున్నారు. ముందు ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ లో ఇడుపులపాయలో ఉన్నటువంటి పులివెందుల్లో ఉన్నటువంటి బాకరాపురంలో సిఎస్ఐ గ్రౌండ్ కు చేరుకుంటాడు. అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ లో ప్రసంగించిన తర్వాత అటు నుంచి ఆయన నేరుగా ఆర్ఓ ఆఫీస్ కు వెళ్తాడు. అంటే అక్కడ ఆర్డీఓ ఆఫీస్ ఉంది. ఆర్డీఓ ఆఫీస్ లోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ రేపు 11:40 ఆయన తన నామినేషన్ పత్రాలను ఆర్ఓకు సమర్పించబోతున్నారు. ఈ ముహూర్త బలము అవన్నీ చూసుకొని ఆయన ఆ టయానికి అక్కడికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆ పబ్లిక్ మీటింగ్ ప్రసంగం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆర్ఓ ఆఫీస్కి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ బాకరాపురంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ కు చేరుకొని కడప ఎయిర్పోర్ట్ ద్వారా తిరిగి ఆయన గన్నవరము వస్తారు. రేపు మొత్తం కూడా కేవలం పులివెందుల పర్యటనలోనే సీఎం గడపబోతూ ఉన్నారు. ఇప్పటికే 21 రోజు పాటు ఆయన బస్సు యాత్రల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తూ ఉన్నారు. బస్సు యాత్ర ముగింపు దశకు వచ్చింది. దీంతో ఆయన రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి రాబోతూ ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి కూడా వచ్చే అవకాశాలు ఉంది. ఆమె ఇంకా రేపటి నుంచి నామినేషన్ పత్రాలు దాఖలైన తర్వాత ఆమె పులివెందుల్లోనే ఉండి ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి కూడా పులివెందులకు చేరుకుంటారు. ఎలక్షన్ వరకు కూడా ఆమె అక్కడ క్యాంపెయిన్ చేయబోతున్నారు. ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి మండలానికి ఒకరి చొప్పున ఇన్ఛార్జీలను నియమించారు. పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 మండలాలకు 7 ఇన్ఛార్జీలు పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు. ప్రతి గడపకు వెళ్లి ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున పులివెందుల్లో జోరుగా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వారికి తోడుగా రేపటి నుంచి వైఎస్ భారతి కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తం మీద నామినేషన్ దాఖల కోసం అయితే రేపు జగన్మోహన్ రెడ్డి కడపకు రాబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.